ఇంత సుదీర్ఘమైన పోలీస్ అధికారిగా మీరు చేసిన ప్రయాణంలో మీరు గమనించిన ప్రధానమైన మార్పులు ఏంటి సార్? నా దగ్గర పనిచేసే సబార్డినేట్సే కొంతమంది సఫర్ అవుతున్నారు. ఐ డోంట్ వాంట్ నేమ్. ఎక్కడ వచ్చింది మొదలైందంటారు ఈ లోపం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, పార్థసారథి గారు వచ్చారు. ముఖ్యమంత్రులు మీ పైన ఒత్తిళ్లు ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. అయిపోయిన వెంటనే గవర్నమెంట్ మారగానే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. తప్పు ఎవరిని పట్టాలి సార్? అధికారులు అనాలా, పాలకులు అనాలా? ఇక్కడ చట్టం సులువుగా ఉంది కాబట్టి ఏముంది లేబా 2 రోజులు జైలుకి పోయిస్తాం, 3వ రోజు బెయిల్ వస్తుంది. అంటే మన నిఘా ఫెయిల్ అయినట్టే మనం. చిన్న జీఆర్ స్వామి గారి విగ్రహాలు దొంగతనం చేశారు, పూజా విగ్రహాలు. 22 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, దొరకట్లేదు. మంత్లీస్ అని మామూళ్ళు అనే మాట కూడా తరచూ వినపడుతుంటాయి. ఈ ఎండు కనిపెట్టలేకపోతే ఇంట్రాగేషన్ ఏంటండి అది? నమస్కారం. మనతో పాటు సాంబశివరావు గారు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా చేశారు, ఆర్టీసీ ఎండీగా చేశారు. వారి సుదీర్ఘమైన అనుభవము. వాళ్ళ నాన్నగారు గొప్ప టీచర్గా ఇప్పటికీ ఒంగోలు ప్రాంతంలో చెప్పుకుంటారు. వారిలో కూడా విద్య పట్ల, జ్ఞానం పట్ల అపారమైన ఆసక్తి, ఇష్టము, ప్యాషన్ ఉన్నాయి. వారి గురించి తెలుగువారందరికీ తెలుసు. వారి ద్వారా, వారి అనుభవాల నుంచి, వారి సుదీర్ఘమైన వారి ప్రయాణంలో నుంచి బ్యూరోక్రాట్స్ వర్సెస్ పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషను, పోలీసింగు, పోలీస్ రిఫార్మ్స్, పబ్లిక్ వర్సెస్ పోలీసు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్స్. ఇదంతా చూస్తే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీలోని అసలు కోణం అనొచ్చు, లేకపోతే అది అనిపించవచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. మీరు ఇంత ప్రయాణం చేశారు, ఇంజనీరింగ్ చదివారు, ఐఐటీలు చదువుకున్నారు. ఐఐటీ అంటే మోస్ట్ మెరిటోరియస్. ఐపీఎస్ కూడా ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్లో సెలెక్ట్ అయితే కానీ త్రూ మెరిట్ సెలెక్షన్, అది మోస్ట్ ప్రెస్టీజియస్ సర్వీస్. దీనికి ప్రేరణ ఏంటి సార్ సివిల్స్ తీసుకోవడానికి? ప్రధానంగా మొదట నా ఉద్దేశం ఏంటంటే, నేను చదువుల్లో ఇంజనీరింగ్ కాలేజీలో కానివ్వండి, ఐఐటీలో కానివ్వండి, నేను ఎకడమిక్గా నెంబర్ 1 ఉండేవాడిని. ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ 9.7 సిపిఐ ఇన్ ఐఐటి కాన్పూర్. పెద్ద మంచి ర్యాంక్స్ ఉండేవి. ఆ విధంగా నేను ఫారిన్ పోయి ఒక పిహెచ్డీ లాంటివి చేసి మొదటి నుంచి కూడా ఏదో ఒక ఐఐటీస్కి ఇండియాకి తిరిగి వచ్చి టీచింగ్లో సెటిల్ అవుదాం అనేటువంటిది ఒక ఉద్దేశం, ఒక ఎయిమ్ కూడా అది. కానీ ఏంటంటే అప్పట్లో ఇంత ర్యాంక్ ఉన్న ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏం పొరపాటు జరిగిందంటే, ఐఐటీ నుంచి అప్లై చేసినప్పుడు మేము చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి, ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేసాం. అక్కడ అడ్మిషన్ వచ్చేది కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేది కాదు. సో ఆ టైంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకుండా పోవటం అనేటువంటిది కష్టం ఫారిన్కి. సో ఒక ఇండియాలోనే ఉంటే ఏం జాబ్ చేయాలి అన్న దాని మీద ఒక స్నేహితుడు, మా బ్యాచ్మేటే ఎంటెక్లో, అతను తెలియకుండా అతను సివిల్ సర్వీస్ రాయటం, అతనికి ఐఏఎస్ రావటం, యాదృచ్ఛికంగా నాకు ఎదురుపడటం అన్నీ చూసి మనం కూడా రాస్తే బాగుంటుంది అని చెప్పని అప్పటికప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కింద థింక్ చేసి రాసామే. కానీ ఇనీషియల్గా అయితే సివిల్ సర్వీస్ రాద్దాం అనేటువంటి ఆలోచన లేదు నాకు. ఇప్పుడు మీ నాన్నగారు టీచర్ కదా సార్ ఒంగోలు, నాన్నగారి ప్రభావం ఏమైనా ఉందా మీకు? టీచర్ కావాలి, ప్రొఫెసర్ కావాలి ఇలాంటి దీనిపైన? అలా దానికన్నా కూడా నాన్నగారు ఎలిమెంటరీ ప్రైమరీ స్కూల్ టీచర్. దానికన్నా కూడా నేను పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఒంగోలులోనే చదివాను. మా నాన్నగారు ఏంటంటే, నేను 4 పిల్లల్లో నేను చిన్నవాడిని. ఆయన టీచర్ కాబట్టి ఆయనకి పిల్లల్ని బాగా చదివించుకోవాలనేటువంటి బలమైన కోరిక. ఎందుకనో కొంతవరకు, చాలా వరకు ఆయనకి నెరవేరలా. ఆ ఒక్క విషయంలో నన్ను సాంబయ్య అని పిలుస్తారు నన్ను ఇంట్లో. సాంబయ్యని తీసిపోయి దూరంగా ఉన్న పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో వేయండి అని అన్నారు ఒంగోలులో. సో పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏంటంటే ఎక్కువ బ్రాహ్మణ విద్యార్థులు, టీచర్స్ కూడా బ్రాహ్మిన్స్ అట్లా ఉంటారు. ఎన్విరాన్మెంట్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. మా ఇంటి దగ్గర ఉన్న మున్సిపల్ హై స్కూల్తో కంపేర్ చేస్తే పీవీఆర్ పీస్పాటి వెంకటరంగయ్య మున్సిపల్ హై స్కూల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఆ స్కూల్లో టీచర్స్, ఈవేళ నేను ఇలా ఉన్నాను అని అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క ప్రభావమే నా మీద. అందులో బాలకృష్ణమూర్తి గారు కానివ్వండి, రామకృష్ణారావు గారు కానివ్వండి, వారి టీచింగ్ మెథడాలజీస్ మీరు కొన్ని చెప్తే ఆశ్చర్యపోతారు. 7th క్లాస్లో వాళ్ళు ఏదైతే చెప్పారో, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఆ ప్రశ్న వేశారు అంటే ఎంత రిలవెంట్ క్వశ్చను ఎన్ని సంవత్సరాల కింద చెప్పారు చూసుకోండి. అటువంటి టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టి బేసికలీ ఐ హ్యావ్ దట్ ఇంప్రెషన్. బాగా చెప్తారు అంటే ఒక మైండ్లో ఒక ప్యాషన్ లాగా, అంటే టీచింగ్ అనే కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి
అనేటువంటి దాని మీద వచ్చింది. దట్ ఇస్ ద రీజన్ వై ఎకడమికల్ ఐ వాజ్ వెరీ గుడ్. సో ఇంత ఆ టీచింగ్ మీద అంత మీకు ప్యాషన్ ఒక ఇది ట్రస్ట్ పెట్టుకున్న వాళ్ళు ఇటు టీచింగ్లోకి రాకుండా సివిల్ సర్వీసెస్ ఎందుకు వెళ్ళారు? అదే చెప్పాను కదా, నేను అది సివిల్ సర్వీస్ రాకపోతే నేను మీలాగానే అప్పుడు ఇంటర్వ్యూ చేశారు, సివిల్ సర్వీస్ రాకపోతే ఏం చేసేవాడు అని చెప్పాను. అప్పుడు చెప్పాను నేను బోధనా రంగంలోకి వెళ్ళి ఉండేవాడు అని చెప్పాను. సో వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ బెటర్ జాబ్, సో ఐ జాయిన్ ఇట్. సార్ మీరు ఎప్పుడో 7th క్లాస్లో ఒక ఒంగోలు లాంటి ఊర్లో చిన్న టౌను చెప్పిన టీచర్స్ చెప్పిన విధానము అవే యూపీఎస్లో సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా టాప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో కూడా అవి అటెంప్ట్ చేయడానికి సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయడానికి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అంతగా ఉపయోగపడ్డాయంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు పెంపకము, ఇంటి దగ్గర పెంపకము, అలాగే టీచర్స్, ఎలిమెంటరీ హై స్కూల్ టీచర్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని మనం ఇప్పుడు వింటుంటాం. సో అప్పటికి ఇప్పటికీ పిల్లల పెంచడంలో కానీ పెంపగల బ్రాటప్లో కానీ అలాగే స్కూలు వాతావరణంలో కానీ ఏమైనా మార్పులు గమనించారంటారు, ఏమైనా ఉన్నాయంటారా? అంటే నేను జనరల్గా మీకు దాపరికం ఏం లేదు, అప్పుడప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో టీచర్స్ని అడ్రస్ చేయడానికి పోతాను నేను. దే ఇన్వైట్ ఓన్లీ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు పోతాం. ఆన్ మై ఓన్ ఐ డోంట్ గో, వాళ్ళు వెన్ దే ఇన్వైట్. ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్ కూడా పోయాను. అక్కడ చాలామంది టీచర్స్ అడుగుతున్నారు, సార్ మీ జనరేషన్ వేరు, ఇప్పుడు ఉన్న జెడ్ జనరేషన్, జెన్ జీ అంటారు దాన్ని, ఈ జెడ్ జనరేషన్ వేరు, వీళ్ళకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ సార్ అన్నారు. మన దగ్గర ఏంటంటే ఏకాగ్రత కొంత ఉండేది, ఇప్పుడైతే పొద్దున్నే సాయం దాకా సెల్ ఫోన్లు లేకపోతే చూసుకోవడం ఇది ఎక్కువైపోయింది. ఎలా మీరు టీచ్ చేస్తారు వాళ్ళకి, ఈ జనరేషన్కి ఎలా టీచ్ చేస్తారు అని అడిగారు నన్ను. ఎవరు అడిగింది? టీచర్సే అడిగారు. అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి, అటెన్షన్ తీసుకురావడానికి టీచర్ ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లే. ఏదో ఒక క్లాసులోకి పోయి ఇవాళ మనం పాఠం చెప్పుకోవట్లేదు, ఇవాళ ముందు ఒక చిన్న కథ చెప్తాను అని అంటే ఇంగ్లీష్లో వాళ్ళు అంటారు ఇట్ షిఫ్ట్స్ ద గేర్స్. పాఠం అనేటప్పటికి టెన్షన్, అమ్మో ఏముంటుందో ఇందులో అని చెప్పని. అదే కథ చెప్దామంటే రిలాక్స్ అయిపోతారు. సో డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ టోల్డ్ దెమ్. ఇట్ ఈస్ ఈజీ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ద చిల్డ్రన్. అలా కాకుండా మనకు నేర్చుకొని వచ్చింది అలా ఏదో అక్కడ కుమ్మరించి పోదాము అని అనుకుంటే దట్స్ నాట్ టీచింగ్. సో ఆర్ట్ ఆఫ్ టీచింగ్, ఎస్, ఇట్స్ బేసికలీ టీచర్ అనేటువంటి నిరంతర విద్యార్థి అని ఎందుకంటారు టీచర్ని? అవును. ఇప్పుడు మన దగ్గర ఒక 25 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ 25 మందిలో ఒక 5గురు తప్పు చేస్తున్నారు అని అంటే నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. నేను ఒక పాఠం చెప్పాను, క్వాలిటీ ద న్యూటన్స్ లాస్, ఇంకోటి చెప్పాను. ఒక మంచి టిపికల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, క్రిటికల్ థింకింగ్ ఉన్న క్వశ్చన్ ఇచ్చాను, లేదా మామూలు క్వశ్చన్ ఏదో ఇచ్చాను. 25 మంది ఎవరు సరిగా ఆన్సర్ చేయలేదు అని అంటే దాని అర్థం ఏంటి? నా టీచింగ్లో ఎక్కడో లోపం ఉందని అర్థం. అంతే, అక్కడ లోపం మనలో ఉంది. సో ఏ విధంగా చెప్తే వాడు దాన్ని అర్థం చేసుకుంటాడు? స్టూడెంట్లో కాదు, మనలో ఉందని మీరు. ఆల్వేస్ టీచర్, నోబుల్ టీచర్ అయితే ఏం చేస్తారంటే హీ మస్ట్ ఓన్ అప్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టూడెంట్. అది దట్స్ అ బిగ్ గ్రేస్. దట్స్ అ గ్రేస్ఫుల్గా టీచర్ యాక్సెప్ట్ చేస్తే నోబుల్, వాళ్ళకి కాళ్ళకు నమస్కారం పెట్టాలి. అలాంటి టీచర్సు అంటే ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు అని అంటే అసలు రామకృష్ణరావు గారు లాంటి వాళ్ళు ఆ పాఠం చెప్తుంటే మాకు పీవీఆర్ హై స్కూల్లో అది యూపీఎస్సీలో 2 మార్కుల క్వశ్చన్ కింద వచ్చింది అంటే చాలామంది నమ్మరు. మీరు 7th క్లాస్లో ఎలా నేర్చుకుంటారా అని. అంత గొప్ప టీచర్స్ ఉన్నారు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో టీచింగ్ అనేటువంటిది ఏదో ఒక తెలిసింది బయటికి చెప్పేసి మార్కులు రావడం కోసం ఆయన కాదు. దట్స్ నాట్ టీచింగ్. బేసికలీ ఇట్స్ లైక్ హెల్పింగ్ ది చిల్డ్రన్ టు లెర్న్ బెటర్ అండ్ ఇట్స్ లైక్ గివింగ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. అంటే ఒక మనిషిని ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్గా తయారు చేయటము అండ్ నాలెడ్జబుల్గా తయారు చేయటం, అంతే కదా. ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగానంటే ఇప్పుడు క్రైమ్ పెరుగుతుంది, అంటే సైబర్ క్రైమ్ కావచ్చు, క్రిమినల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. అంటే చిన్నపిల్లలే బాల నేరస్తులు అంటారు కదా, చిన్నపిల్లల్లోనే పెరుగుతుంది. వాళ్ళ వయసుకు మించి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు రకరకాలుగా. క్రైమ్ పెరుగుతుంది, వాళ్ళ థింకింగ్ పెరుగుతుంది, వాళ్ళ ఆల్మోస్ట్ డిసిప్లిన్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ పూర్తిగా లేదని జీరో అనలేము, డిసిప్లిన్ పోతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా.
అక్కడ మనకి ఇంట్లో పెంపకము స్కూల్ వాతావరణంలో మంచి వాతావరణం ఉంటే తర్వాత వాళ్ళు ఒక మీలాగా అది ఆఫీసర్లు అవుతారు, లేదా గొప్పవాళ్ళు అవుతారు, ఒక బాధ్యత గల పౌరులు అవుతారు అనేది మనకు చిన్నప్పుడు వినేవాళ్ళం శతకాలు కానీ ఇంటి వాతావరణంలో కానీ. ఇప్పుడు పిల్లలు ఇలాగ వాళ్ళ వయసుకు మించిన అలవాటు అవ్వటం కానీ, వాళ్ళ స్పెండింగ్ ఆఫ్ మనీ కానీ, తర్వాత స్పెండింగ్ ఆఫ్ ది టైం కానీ ఇవన్నీ కూడా మారుతుంటాయి. సో దీనికి మూలము అక్కడ ఉందనే ఉద్దేశంతో మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి అక్కడి నుంచి నేను మొదలుపెట్టాను అన్నమాట అడగటానికి కారణం అది. సార్, మీ ఇంత సుదీర్ఘమైన పోలీస్ అధికారిగా మీరు చేసిన ప్రయాణంలో అప్పటికీ ఇప్పటికీ బ్యూరోక్రాట్స్ వర్సెస్ పొలిటీషియన్స్, అంటే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మీరు గమనించిన ప్రధానమైన మార్పులు ఏంటి సార్? మార్పులు అంటే అప్పట్లో మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు నక్సలిజం సమస్య చాలా తీవ్రంగా ఉండేది. సో సీనియర్ ఆఫీసర్స్ గైడ్ చేసేవారు, అదేవిధంగా రాజకీయంగా కూడా సపోర్ట్ వచ్చేది. నక్సలిజం కంట్రోల్ చేస్తున్నారు అంటే దేనికంటే డెవలప్మెంట్ ప్రాసెస్ని కూడా వాళ్ళు అడ్డుకునేవాళ్ళు, మీకు తెలుసు క్లియర్గా. ఎక్కడికక్కడ ప్రొక్లైన్లు తగలబెట్టడం, రోడ్లు వేస్తుంటే ఆపేయటం, లేకపోతే సెల్ ఫోన్ టవర్స్ కాల్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుండేవాళ్ళు. సో ప్రభుత్వం కూడా ఏంటి, డెవలప్మెంట్కి అడ్డుపడతారు కాబట్టి మీరు కంట్రోల్ చేయాలి అనేటువంటి వాళ్ళు జరిగిపోయేది. సో నేను 33 సంవత్సరాల సర్వీస్లో దాదాపు 20-25 సంవత్సరాలు ఈ సమస్య మాకు ఎక్కువగా ఉండేది. సో అందుకని మాకు సీనియర్ ఆఫీసర్స్కి పొలిటికల్ లీడర్షిప్కి కోఆర్డినేషన్ బాగుండేది. 2017 దాకా మీరు లాస్ట్ వరకు అలా అనుభవించారా? డీజీగా ఉన్నప్పుడు రామగూడ ఎన్కౌంటర్లో 31 నక్సలైట్స్ చనిపోయారు కదా. అవును, 31 మంది నక్సలైట్స్ 3 రోజుల ఎన్కౌంటర్లో. నక్సలిజం అది పెద్ద ఎన్కౌంటర్, బలిమేల ఇన్సిడెంట్ తర్వాత అదే పెద్దది. సో అలాంటప్పుడు కోఆర్డినేషన్ లేకుండా ఎప్పుడు జరగదు, ప్లస్ సపోర్ట్ కూడా కావాలి అన్ని దీని. ఇప్పుడు బహుశా అంటే సమస్య తీరిపోయిందని నేను అనను, బికాజ్ దేర్ మేబీ ఇట్ మే క్రాప్ అప్, అదే ఇట్ మే సర్ఫేస్ అగైన్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. అది ఐ డోంట్ హోప్ సో, బట్ స్టిల్. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఏంటంటే కొంచెం నా దగ్గర పనిచేసే సబార్డినేట్సే కొంతమంది సఫర్ అవుతున్నారు. ఐ డోంట్ వాంట్ నేమ్. అవును, అక్కడ ఏంటి, మనకి ఇచ్చిన మ్యాండేట్ కన్నా మనం దాటిపోయి, ఇప్పుడు నక్సలిజం కంట్రోల్లో కూడా కొన్ని చోట్ల ఒక స్టెప్ రైట్ వేసి ఉండొచ్చు, ఒక స్టెప్ రాంగ్ వేయచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. కానీ కామన్ మ్యాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి తప్పుడు నిర్ణయాలు కనుక మనం తీసుకుంటే, ఏదో ఎవరో చెప్పారులే అని చెప్పని అలా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు సర్వీస్లో ఉండగానే సస్పెన్షన్స్, సర్వీస్లో ఉండగానే అంటే అనకూడదు కానీ కేసెస్ కట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఒక బాధగా ఏమనిపిస్తుందంటే, మనకి ఒక చట్టంలాగా ఉంది, విత్ ఇన్ ది లీగల్ ఫ్రేమ్ వర్క్ మీరు పనిచేయండి అని. ఒకవేళ పొలిటికల్ లీడర్షిప్ పలాంది చేయమన్నారు అనుకోండి, నా వల్ల కాస్తారని పక్కకు రండి. ఇట్ ఈస్ బెటర్ టు కమ్ అవుట్. లేకపోతే లేదు, అలా కాకుండా ఆయన చెప్పింది చేసి గవర్నమెంట్ మారగానే మళ్ళీ ఏదో, ఇవన్నీ కరెక్ట్ కాదు అన్నాను. సో యంగ్ సివిల్ సర్వెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, స్టిక్ టు ద లా. ఒక 10% అటు ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్సెప్టెడ్. రూలింగ్ పార్టీ ఇన్ పవర్ ఆల్వేస్ సీక్స్ సమ్ కన్సెషన్స్ కమ్ బెనిఫిట్స్ వాట్ ఎవర్. బ్లంట్గా ఉండమని కాదు, బ్లంట్గా ఉండమని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ బీ బ్లంట్. పొలైట్గా చెప్పండి సార్, ఇది బియాండ్ మై థింగ్, ఐ కెనాట్ డూ ఇట్. అలా చేసి వస్తే ఆనెస్ట్ ఆఫీసర్కి ఎప్పుడు దే కెనాట్ బి ఎనీ పనిష్మెంట్ ఫర్ ఆనెస్ట్ ఆఫీసర్. దట్స్ ఇట్. ఎందుకు మరి ఎక్కడ జరిగింది అంటారు, ఎక్కడ వచ్చింది మొదలైంది అంటారు ఈ లోపం? బేసికలీ చెప్పాను కదా, అంటే డిస్కస్ చేయలేదు అనుకోండి, సమ్ చేంజ్ ఇన్ దేర్ ఓన్ పర్సనల్ వాల్యూస్. ఐఎమ్ సారీ టు సే. నేను అందరి దగ్గర పనిచేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు 3-4 వచ్చారు. బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, పార్థసారథి గారు వచ్చారు. కూర్చోబెట్టాను, కాఫీ ఇచ్చాను, టీనో కాఫీనో ఇచ్చాను, 15 నిమిషాల్లో పర్మిషన్ ఇచ్చాను. ఐ డిడ్ నాట్ ఈవెన్ స్పీక్ టు చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడలేదు. దట్ ఈస్ వాళ్ళు అడిగారు, అందులో ఏమీ పెద్ద ఇది లేదే, దాని పేరేంటి, వైలెన్స్ ఏముండదు, అంత ముందు జరిగిన పాదయాత్రలు కూడా ఎక్కడ లేదు. సో ఇట్స్ ప్రూవెన్ దిస్ థింగ్ ఇట్స్ పొలిటికల్ వాట్ ఈస్ ఇట్స్. అలా కాకుండా ఎవరినో అడిగి ఇవ్వాలనా లేదా అని చెప్పని ఇలాంటివి చేయకూడదు. నీ పరిధిలో ఉన్నవి ఏమిటి అది నువ్వు నెరవేరిస్తే ఏం ప్రాబ్లం లేదు.
పరిధి దాడితేనే ప్రాబ్లం. అది ఇప్పుడు డీజీపీ స్థాయి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు అరెస్ట్ అవటము, కేసులు పట్టము, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి ప్రభుత్వం మారిన వెంటనే ఉన్నప్పుడు ఈ వ్యవస్థ పట్ల జనానికి విశ్వాసము, గౌరవము పోతున్న వాతావరణంలో మనం రావటం అనేది దానికి తప్పు ఎవరిని పట్టాలి సార్? అధికారులు అనాలా, పాలకులు అనాలా? నో, 100% ఐఎమ్ సారీ టు సే అధికారులే. ఎస్. ఇప్పుడు మీరు పొలిటీషియన్ అనుకోండి, నన్ను ఏదో చేయమన్నారు, సార్ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగోదు, మనకు చెడ్డ పేరు వస్తుంది, చెప్పాల్సిన ధర్మం అండి. యూ ఆర్ రిక్రూటెడ్ ఫర్ దాట్ టు గివ్ ద అడ్వైస్ టు ద గవర్నమెంట్. ఇది రైట్, ఇది రాంగ్, ఇది వీ కెన్ డూ ఇట్, వీ కెనాట్ డూ ఇట్, వీ షుడ్ నాట్ డూ ఇట్. అవును. నేను చెప్పానండి మీరు చేస్తారా లేదా అని ఒకవేళ మీరు నన్ను అన్నారు అనుకోండి, సారీ సార్, ఏం చేస్తారు మీరు? ట్రాన్స్ఫర్ చేస్తారు. దట్స్ ఆల్. ఆనెస్ట్ ఆఫీసర్కి ఏ పోస్ట్ అయితే ఎందుకు? అవును, అంతే కదా. మీరు ఆర్ఎండే సర్వీసెస్ అది కూడా. అల్టిమేట్లీ మీరు ఇప్పుడు గొంతెమ్మ కొరకులు ఎవరికైనా ఉంటాయండి. మీరే అనుకుందాం, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ పొలిటికల్ సర్కిల్, యూ వాంట్ సర్టన్ థింగ్స్ టు బి డన్. నేను చేయగలిగిందే చేస్తాను కానీ బియాండ్ ఐ కెనాట్ డూ ఇట్. అవును, ఐ షుడ్ నాట్ డూ ఇట్ ఆల్సో. సరే, 84లో మీరు వచ్చారు, సివిల్ సర్వీసెస్ కెరీర్ ప్రారంభమైంది కదా, అది ఎన్టీఆర్ టైం అది, అంతే కదా. తర్వాత 2017లో మీరు రిటైర్ అయ్యారు, అది చంద్రబాబు టైం. ముఖ్యమంత్రులు ఎప్పుడైనా కానీ మీ పైన ఒత్తిళ్ళు ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయా? ఐ వాజ్ వెరీ లక్కీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, వెరీ లక్కీ. తీవ్రమైన ఒత్తిడి ఎప్పుడు రాలేదు, ఒక విషయం. రెండో విషయం, ఒత్తిడి వచ్చి నేను వాళ్ళకి నో చెప్పిన అకేషన్ కూడా రాలేదు. దానికి కారణం ఏంటంటే, చెప్పాను కదా, 25 సంవత్సరాలు నక్సలిజంలోనే గడిచిపోయింది. సో పొలిటీషియన్స్కి ఏం కావాలో, మా సీనియర్ ఆఫీసర్స్కి ఏం కావాలో మాకు కూడా అదే కావాలి. సో గో హెడ్. కాకపోతే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఎలక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ గుంటూరు ఎస్పీ. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మీకు కావాలంటే బందోబస్తు స్కీమ్ కూడా చూపిస్తాను, మీకు కావాలంటే యూ కెన్ రికార్డ్ ఇట్. అటువంటి అవుట్ స్టాండింగ్ స్కీమ్ తయారు చేశాను నేను గుంటూరు ఎలక్షన్స్లో, బందోబస్తు 1994. యూ కెన్ సీ ఇట్ నౌ, వన్ ఆఫ్ ద మాస్టర్ డాక్యుమెంట్స్ ఈవెన్ టుడే ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక రీపోల్ కానీ, ఒక ఫైరింగ్ కానీ, ఒక కౌంటింగ్ రీకౌంటింగ్ అని ఏం లేదు. చీఫ్ సెక్రటరీ గారు నిజంగా ఆశ్చర్యపోయారు, ఏ జిల్లా ఎవరు ఎస్పీ అయిందని కూడా మాట్లాడారు నాతో. బట్ అయిపోయిన వెంటనే గవర్నమెంట్ మారగానే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నో ప్రాబ్లం. దాన్ని ఎలా చూడాలి? ఎస్, దే డిడ్ లైక్ మై స్టైల్, సో ఫేర్ ఎనఫ్. అంటే మీరు మానసికంగా ప్రిపేర్ అయ్యారు? ఎస్, అంతే కదా. ఐఎమ్ ప్రిపేర్డ్. ఫుల్. ఎక్కడ ఒక అన్నోన్ ప్లేస్కి వేశారు, ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్, అంటే అన్ఇంపార్టెంట్ పోస్ట్ అనుకోండి అంటారా? వేశారు. ఎస్, 1 year ఎక్కడ ఉన్నాను. 1 year తర్వాత అగైన్ ది రియలైజ్ లేదని మళ్ళీ మేమన్నరకు పంపించడం. సో ఉంటాయి, ఒక ఆఫీసర్కి ఈ ఫేజెస్ అన్నీ ఉంటాయి. బట్ గో త్రూ దోస్ ఫేజెస్. అంతేగాని నాకు ఇవాళ ఏదో ఒక షార్ట్ టర్మ్ బెనిఫిట్ వస్తుందని చెప్పని మీరు చేసి అది అందరి దృష్టిలో తప్పని తెలిస్తే యూ కెనాట్ బి సేవ్డ్. ఐఎమ్ సారీ టు సే. అంటే మీరు చెబుతున్నట్టుగా ఆఫీసర్స్ గుర్తింపు కోరుకుంటారు, ప్రజల మధ్య ఉండాలనుకుంటారు, ఒక ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ ఉండే పొజిషన్స్ ఉంటాయి. అలాగే ఈక్వల్లీ అందరూ ఏ పోస్టులో కూర్చుంటే మీరు చెప్పినప్పుడు గవర్నమెంట్ ట్రస్ట్ లాంటివి, లేదా ఫైరు, ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అకాడమీస్, ఇలాంటి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ప్రపంచానికి తెలియకుండా ఎక్కడో ఉంటారు. ఐపీఎస్ సర్వీస్ అన్నీ ఉంటాయి. సో అటువంటివి కూడా మనిషి కావాలి కదా, యాక్చువల్గా అక్కడ కూడా ఉండాలిగా. ఐ వాజ్ డైరెక్టర్ అప్ప. అవును, నేను కమిషనర్ అకాడమీ డైరెక్టర్ అప్ప. ఇప్పటివరకు నేను చేసిన పోస్టింగ్లో బెస్ట్ పోస్టింగ్ అదే అనుకుంటాను నేను. ఎందుకంటే 2500 మంది సబ్ ఇన్స్పెక్టర్ని ట్రైన్ చేశాను నేను, 120 మంది డిఎస్పీలను ట్రైన్ చేశాను. వాళ్ళు ఇప్పటికి కనపడే మా సార్ అనుకుంటాను. నేను మా ఫ్యామిలీ ఇప్పుడు చాలాసార్లు అనుకుంటున్నాం, మనం చేసిన ఏదో పుణ్యం వల్ల నా పోస్టింగ్ వచ్చిందని చెప్పి. అక్కడ పోయి కూడా ఏం చేసేవాడిని, ఎవ్రీ వీక్ పోయి పాఠం చెప్పేవాడిని వాళ్ళకి. ఎటువంటి పాఠాలు చెప్పేవాడిని, నా అనుభవాలన్నీ ఇప్పుడు మీకు ఎట్లయితే చెప్తాను వాళ్ళకి చెప్పేవాడు. వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, క్రైమ్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అప్పుడే అనుకున్నాను నేను క్రైమ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని, మనం ఏబిసిడి అవార్డు పెట్టడం ఇలాంటివన్నీ చేసాం. సో ఎనీ పోస్టింగ్ మీరు చేయదలుచుకుంటే అద్భుతంగా చేయొచ్చు. విత్ ఇన్ ద ఫ్రేమ్. ఆ ఫ్రీడమ్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ అయినా మిమ్మల్ని అస్సలు నేను చెప్పినట్టే చేయమని అనరు. ఆయన ఒక చట్టం నిర్ణయిస్తాడు. దేర్ ఇస్ ఎ ఫ్రేమ్. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ ఫ్రేమ్ ఇది అని చెప్తారు. దాంట్లో ఉన్న ఫ్రీడంలో వర్క్ చేసుకోండి. అంటే మనకు ఆ కామన్ సెన్స్ కూడా ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నీ ఉండాలి. మీరు అన్నట్టుగా మీలో ఉన్న ఎకడమిక్ ఇంట్రెస్ట్,
అది అక్కడ తీర్చుకున్నట్టు అయింది అకాడమీలో ఒక యాంగిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ వీటన్నిటిలో కూడా. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా సార్. అక్కడ మీ జనరేషన్స్కి ఇప్పుడు జనరేషన్స్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ సార్? లేదండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మా జనరేషన్ కన్నా ఇప్పుడున్న యంగర్ జనరేషన్ వాళ్ళే లిటిల్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా జనరేషన్లో మా అయితే గేమ్స్ ఆడుకునేవాళ్ళం, ఏదో చిన్నవి చేసేవాళ్ళం. వేరే ఇప్పుడు అందరూ గేమ్స్ ఆడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు జిమ్కి వెళ్తున్నారు. సో ఫిజికల్ ఫిట్నెస్కి నాకు తెలిసినంత వరకు గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్ బై ద యంగ్స్టర్స్ నా. మెంటల్ ఫిట్నెస్ అంటారా, ఇట్స్ లైక్ మన టైంకి ఇప్పుడు జరుగుతున్న కొత్తగా వచ్చే సోషల్ మీడియా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి చూడండి. సో టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, డెన్మార్క్ తీసుకోండి. సోషల్ మీడియా మీద ఎన్ని కంట్రోల్స్ పెట్టారు చూడండి. ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఆస్ట్రేలియా పోయినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు he appreciated Narendra Modi sir appreciated the efforts by the government of Australia. Yes. So in fact we are also thinking that some such thing may appear in this country అని చెప్పి. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సైబర్ క్రైమ్ అన్నారు, ఎంత డబ్బులు పోతున్నాయి, 22,000 కోట్లు ఈవేళే పేపర్లో చూశాను. 22,000 crores we lost in 2025. 24 లక్షల కేసులుట. ఈ పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఎవరో ఇల్లిటరేట్స్ మామూలు వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ జడ్జెస్, ఆ కుటుంబాలు కూడా కోల్పోతారు. ఎస్ ట్రూ. అంటే అది ఈరోజు పోలీసులు ఎదురుగా ఉన్న సవాళ్ళు ఛాలెంజ్ చేస్తే ప్రధానంగా చెప్పాలంటే ఏమున్నాయి సార్? మనకు సైబర్ క్రైమ్ ఒకటి, డ్రగ్స్ ఒకటి. సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ అండ్ దీనికి తోడు బెట్టింగ్. ఒకప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, నేను ఏఎస్పీకి చేరినప్పుడు బెల్లంపల్లిలో మేము రివ్యూ చేసేటప్పుడు క్రైము క్యాటిల్ థెఫ్ట్ అని ఉండేది ఒక కాలము. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకోండి క్యాటిల్ థెఫ్ట్ పోవా అది తప్పితే ఇంకా నీకు తెలియదని అంటారు. లేదు, సైబర్ క్రైము, డ్రగ్స్, బెట్టింగ్. అండ్ దీనివల్ల అసలు సంగతి ఏంటంటే సైబర్ క్రైమ్ అంటారా, ఓకే డబ్బుల వరకు పోతున్నారు. డ్రగ్స్ వలన పెద్ద మెనేస్ ఏంటంటే డ్రగ్ తీసుకున్నవాడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు, విచక్షణ ఉండదు కదా. ఇప్పుడు మొన్న షాబాద్లో జరిగిన కేసు చూడండి, 6 మర్డర్స్. ఎందుకు జరిగింది? ఇప్పుడు చిన్న పిల్లలు, అతని పిల్లలే. ఇప్పుడు భార్య మీద కోపం ఉందనుకున్నాం అంటే ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, ఐ షుడ్ నాట్ ఇంటర్ఫీన్ ఆల్సో. భార్య మీద కోపం వచ్చింది, కావాలని భార్యను చంపేశావు. లేదు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మీ మీద కేసు పెట్టారు, వాళ్ళని చంపేశావు. మీనింగ్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ కిల్లింగ్ యువర్ ఓన్ చిల్డ్రన్? ఎంత ముద్దుకున్నారు పిల్లలు పాపం. అవును. సో ఇవన్నీ ఏంటి బయటికి తెలియట్లేదు, కానీ ఒక యానిమల్గా మారిపోవటం. అదే, దట్స్ ఇట్. ఆ బిహేవియర్ అంతా ఎందుకు వస్తుంది? డ్రగ్స్ వల్ల వస్తుంది. సో ఈ డ్రగ్ మేనేజ్ని సింగపూర్ లాంటి కంట్రీస్ లాంటి మెథడ్స్ ద్వారా మనం కంట్రోల్ చేయకపోతే మన కంట్రీకి భవిష్యత్తు కూడా ఉండటం, ఐఎమ్ వెరీ సారీ టు సే, బాధపడుతూ చెప్తున్నాను, మన కంట్రీకి భవిష్యత్తు కూడా ఉండదు. అంతే. విజయ్ కూడా మన తమిళనాడు సీఎం ఆయన వెంటనే ఇమ్మీడియట్గా అతను ఈ డ్రగ్స్ మీద అతను ఇక్కడ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, గౌరవనీయులు, అదేవిధంగా మన ఇప్పుడు డీజీపీ ఆనంద్ గారు కానివ్వండి, ముందు శివధర్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ శిఖా గోయల్ గారని చాలా ఐపీఎస్ ఆఫీసర్, చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, చాలా బాగా చేస్తున్నారు వారు. సో సైబర్ క్రైమ్ సంబంధించి సో మంచి ఈగల్ టీమ్స్ పెట్టారు. సైబర్ క్రైము, డ్రగ్స్, తర్వాత బెట్టింగ్. ఎస్. అంటే సోషల్ మీడియా ఎలా చూడాలి సార్? సోషల్ మీడియాని తప్పకుండా కంట్రోల్ చేయాలండి. సోషల్ మీడియా కంట్రోల్ చేయాలి. ఆస్ట్రేలియా గురించి అదే చెప్పారు మీరు. వై వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, వాట్సాప్ తప్పితే ఇంకోటి వాడను నేను. ఆనెస్ట్లీ ఐ డోంట్, నాకు లింక్డ్ఇన్ ఇవేం ఉండవు. నాకు ఫేస్బుక్ అయితే ఎప్పుడూ మానేస్తాను. అంటే డిఫరెంట్, ఐఎమ్ నాట్ మీన్ ఎనీ కాస్టింగ్ ఎనీ ఆస్పిరేషన్స్ ఆన్ దోస్. యు ఆర్ బిజీ ఇన్ బిజీ కూడా కాదు, బిజీ కన్నా కూడా ఐ డోంట్ వాంట్ ఒక ప్రొఫెషనల్గా ఉన్న లింక్డ్ఇన్ తప్పితే ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ చూడండి. నేను ఎవరైనా పంపిస్తే, మా పిల్లలు పంపిస్తే చూస్తాను, కానీ వై ఆల్ ద వే? దాంట్లో ఏమైనా మంచి కంటెంట్ వస్తుంది అంటే ఎస్, ప్లీజ్ టేక్ ద కంటెంట్. దాంట్లో సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అది పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ. నేచురల్లీ నెగిటివ్. ఇప్పుడు ఐటీ డెవలప్ అయింది అన్నారు, ఐటీ డెవలప్ అయితే ఏమైంది? సైబర్ క్రైమ్ పెరిగిందా లేదా? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలా లేదా మీకు? ఈవేళ పేపర్లో చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నేను మయన్మార్, లావోస్, థాయిలాండ్, కాంబోడియా, ఈ 4 ప్లేసుల నుంచి ఇండియన్స్ని జాబ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకుపోయి క్యాప్టివ్ చేసి వాళ్ళతో మాట్లాడించి 22,000 కోట్లు పర్ ఇయర్, 24 లక్షల కేసులు,
అంటే మన బడ్జెట్లో ఒక అంటే మీరు చెప్పినట్టు చిన్నవాడు పెద్దవాడు కాదు ఇక్కడ, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ కూడా మోసపోతున్నారు. అవును. సో మరి సోషల్ మీడియా కంట్రోల్ అంటే సాధ్యమా అది? డెఫినెట్గా సాధ్యం, 100% సాధ్యం. నాట్ బ్యాన్ ఫర్ దిస్ ఏజ్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే సెల్ ఫోన్ ఉంది, నేను రాత్రి ఇప్పుడు పడుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేసి పెడితే మైల్డ్గా ఎల్ఈడి కనిపిస్తుంది, ఇలా చేసి పెడితే అసలు ఉండదు, కంప్లీట్ జరగదు. సో మచ్ ఆఫ్ టెక్నాలజీ, నేనేం పెద్ద టెక్నాలజీ గురించి చెప్పట్లేదు, సింపుల్ మీద సో మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ దేర్ టు నో వాట్ ఈజ్ యువర్ ఏజ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్. పేరెంట్స్ ఆ విషయంలో పిల్లల్ని కంట్రోల్ చేయాలి. పేరెంట్స్ పిల్లలకి ఇచ్చినప్పుడు దాంట్లో ఒక ఫీచర్ ఉండాలి. ది ఏజ్ ఆఫ్ మై చైల్డ్ ఈజ్ 11, 12, 9 అని చెప్పి ఒక ఫీచర్ పెట్టేశారు. ద సెల్ ఫోన్ అండ్ అదర్ యాప్స్, యాప్ స్టోర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లే స్టోర్ ఇన్ గూగుల్ కానీ దీంట్లో వాట్ ఎవర్ ఈస్ ద మూమెంట్, ఆ ఫోన్లో ఒక ఫీచర్ అనమాట అది. ఐఎమ్ 11 years old, సో ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ యాప్ డౌన్లోడ్ టు యూ. నీకు యాప్ డౌన్లోడ్ నేను చేయను, ఐ వోంట్ పర్మిట్. ఆ రెస్ట్రిక్షన్ ఉండాలి. ఎస్, ఆ ఫోన్ చేయను. ఆ ఫోను పెద్దవాడు 47 వాడు వాడిన కూడా యాప్ డౌన్లోడ్ కాదు ఆ యాప్. ఎస్, అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సెల్ ఫోన్, మామూలుగా నెలల పిల్లలకు కూడా పాలు చూపించాలన్నా కానీ సెల్ ఫోన్ చూపించే పరిస్థితికి వచ్చేసాం. అదే ఇప్పుడు నాకు కూడా ఐ హ్యావ్ గ్రాండ్ సన్ ఉన్నాడు, చక్కగా ఆవిడ థర్డ్, ఇప్పుడు 4th standardలో ఉన్నాడు. మా పెద్ద పాప కూడా వాడికి ఏం చూపించాలి ఏందనే మీద ఫుల్ కంట్రోల్ ఉంది, ఫుల్ కంట్రోల్. అందుకని నేను కూడా అప్పుడప్పుడు వాడికి వీడియోస్ పంపిస్తాను, ఎటువంటివి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్, సో దట్ స్క్రీన్ మీద వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ ఉన్నమాట వాస్తవం. స్క్రీన్ టైం కూడా ఇంపార్టెంట్ కదా. ఎస్, డెఫినెట్లీ. స్క్రీన్ ఇప్పుడు నేను అందుకని మీరు ఈ వెనకాల చూస్తే మీరు దీని బదులు 4 కంప్యూటర్లు పెట్టుకుంటే ఆ బుక్స్ అన్నీ వస్తాయి కదా నా దగ్గర. ఒక కంప్యూటర్ చాలు, కంప్యూటర్ కూడా చాలు. సో బేసికలీ దెర్ ఇస్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ ఇన్ రీడింగ్ ఎ బుక్ అండి. అందుకనే చాలా వరకు వెస్ట్రన్ కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, ఈ ఫిన్లాండ్, ఈ కంట్రీస్ అన్నీ కూడా థ్యాంక్స్ టు డిజిటల్ వరల్డ్, లెట్ మీ గో బ్యాక్ టు ద ఓల్డ్ వరల్డ్ అని వెళ్తున్నారు. ఎస్, వెనక్కి వెళ్తున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. అంటే ఏ వయసు పిల్లలకి అసలు మొబైల్ ఇవ్వాలి సార్? నాకు తెలిసినంత వరకు అయితే నా ఉద్దేశం అయితే 16 years వచ్చేంత వరకు యూ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ మొబైల్. 16 ఏళ్ళు వచ్చేంత వరకు మొబైల్ ఇవ్వకూడదు. మొబైల్ ఇస్తే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మదర్ ఆర్ ఫాదర్ గివ్ ఇట్. మొబైల్ ఇవ్వకపోయినా ఇప్పుడు ఎడ్యుకేషన్గా పార్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషను, ఇంటర్నెట్ రిలేటెడ్ వ్యవస్థ ఏర్పడింది కదా మన స్కూలింగ్లో కూడా. ఆ నెట్ నుంచే ఏమైనా చూసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు, కానీ నేను కాదంటలేదు, అది ప్రాబ్లం అవుతుంది. అందుకనే స్క్రీన్ యాక్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు మీరు ఒక ప్రాసెస్, నేను చాలా ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఎగ్జిక్యూషన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, లెట్ మీ టెల్ యూ. బట్ పాయింట్ ఏంటంటే మీరు చేయదలుచుకుంటే కష్టం కానే కాదు అన్నాడు. యూనో వై? ద మూమెంట్ ద ఇన్స్ట్రుమెంట్ గోస్ ఇన్ టు యువర్ హ్యాండ్, ఫేస్ రికగ్నిషన్ పెట్టండి. ఊరికి చెప్తున్నా నేను, ఐఎమ్ నాట్ ఎ సైంటిస్ట్ ఆర్ నాట్ IT% కాదు. నేను ఫేస్ చూడగానే ఏం చెప్తుంది, దాన్ని బట్టి ఫలాని సుబ్బారావు సాంబశివరావు అని రికగ్నైజ్ చేస్తుంది కదా ఎయిర్పోర్ట్లో. ఇక్కడ కూడా ఏంటి, ఫలాని అబ్బాయి కార్తీక్, హిజ్ ఏజ్ ఇస్ 11, సో యాప్స్ ఆర్ క్లోజ్డ్. అంతే, అది పెట్టాలి. వై నాట్? అది పెట్టచ్చు, ఈజీయే. మనకి డబ్బులు వస్తున్నాయి కదా, ఎంతమంది వాడితే అంతే డబ్బులు, ఆ డబ్బుల కోసం ఈ కక్కుర్తి, అంతే మనీ. దట్స్ ఇట్. యు గో అండ్ లుక్ అట్ సింగపూర్ అండ్ అదర్ కంట్రీస్. ఇది గవర్నమెంట్స్ చేయాలి కదా ఈ పని. 100% అండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ కెన్ డూ ఇట్ ఆల్సో. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సార్, పోలీస్ రిఫార్మ్స్ అనే మాట చాలా ఏళ్ళ నుంచి మనం వింటున్నాము. పద్మనాభయ్య గారు కూడా, మనదా హోంశాఖ పద్మనాభయ్య గారు కూడా దానికి హెడ్గా ఉన్నారు. ఆయన కూడా ఇంత మాట్లాడినప్పుడు కూడా మేము ఇచ్చిన రిఫార్మ్స్ ఏవి జరగలేదు, లా అండ్ ఆర్డర్ను క్రైమ్ను డివైడ్ చేయాము, ఇలా కొన్ని సూచించాము, ఏవీ జరగలేదు. ఏ పార్టీ అధికారంలో ఏ పొలిటీషియన్ను ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ రిఫార్మ్స్ తేవడానికి పెద్దగా ఇష్టపడలేదు. నిజంగా రిఫార్మ్స్ చేస్తే చాలా మంచిదని ఆయన కూడా మొన్న మధ్య అన్నారు. మీలాంటి ఆఫీసర్స్ కూడా అన్నారు. పోలీస్ రిఫార్మ్స్ అవసరమా? నిజంగా ఉంటే ఎక్కడ రిఫార్మ్స్ జరగాలి? అంటే పద్మనాభయ్య గారు చాలా సీనియర్ హోమ్ సెక్రటరీ, నాకు కూడా పర్సనల్గా తెలుసు వారు. వాటిలో భాగంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం డెసిషన్ ఇచ్చింది, ఒక డీజీని అపాయింట్ చేస్తే ఓ 2 సంవత్సరాలు ఉండేట్టుగా చూడండి, సో దట్
ఆయన మీరు చెప్పిన పని చేయకపోతే తీసేసే పరిస్థితి కాకుండా ఒక్కసారి ఫిక్స్ చేస్తే 2 సంవత్సరాలు ఉంచండి అన్నారు. సో దట్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం నడుస్తూ ఉంది. కొన్ని స్టేట్స్ అప్పుడప్పుడు ఎక్కడైనా వైలేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, పంపించండి యూపీఎస్సీ నుంచి తీసుకోండి అని చెప్పిన వాళ్ళు. సో పోలీస్ రిఫార్మ్స్ అనేటువంటివి అల్టిమేట్లీ వాట్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ అని ఎందుకు కావాలి? పబ్లిక్కి, కామన్ మ్యాన్కి మనం సర్వీస్ చేయగలిగితే దట్ రిఫార్మ్ ఇస్ గుడ్ అన్నఫ్. అంతే కదా, ఫండమెంటల్ అది కదా. దట్స్ ఇట్. ఇప్పుడు నేనే పోలీస్ ఆఫీసర్ని, మీరు నా దగ్గరికి వచ్చారు, సహాయం చేయమని వచ్చారు. మీకు సహాయం చేయలేకపోతే సర్వీస్ ఎందుకు చెప్పండి? అవును. సో మీరు ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, అదొక రిఫార్మ్ అనుకున్నాం. నిజంగా జరుగుతుందా ఫ్రెండ్లీ పోలీసు? ఒకవేళ ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేస్తే దాని మీద ఇమీడియట్గా సొల్యూషన్ ఇస్తున్నావా? ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ట్రాఫిక్. ట్రాఫికే తీసుకోండి, మీరు ట్రాఫిక్ సమస్య తీసుకోండి. ఇప్పుడు ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఒకప్పుడు హెల్మెట్ పెట్టుకోమన్నారు, త్రిబుల్ రైడింగ్ వద్దని అన్నారు. ఇప్పుడు నెమ్మది రోడ్డు మీద పోయి చూడండి, అసలు అవి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వైలేట్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ సారీ టు సే. అవును. సో కమింగ్ బ్యాక్, రిఫార్మ్స్ అనేటువంటివి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అని అంటే రియల్ రిఫార్మ్ షుడ్ స్టార్ట్ అట్ ది పోలీస్ స్టేషన్ లెవెల్. కామన్ మ్యాన్ ధైర్యంగా పోయి నేను కంప్లైంట్ ఇవ్వగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 FIR అనే కాన్సెప్ట్ నేను ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు తీసుకొచ్చారు. ఎక్కడ జరిగినా క్రైము ఇక్కడ రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం, హెల్పింగ్ ది కంప్లైనెంట్కి. సో అలాంటివి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు నేను డీజీగా ఉన్నప్పుడు మీరు గమనించే ఉంటారు, ఈవినింగ్ 5 to 7 ఎనీబడి కెన్ మీట్ మీ ఎవ్రీడే. దాదాపు ఒక 20-30 మంది హోంగార్డ్స్ కూడా వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఎవ్రీడే. యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ ఇప్పుడు మనకి టైం లేదు, ఐఆమ్ బిజీ అనేటువంటిది అంటే అగైన్ కమింగ్ బ్యాక్, ఐఎమ్ రాడికల్ ఇన్ దిస్ రిగార్డ్. బిజీ అనే వర్డ్ పచ్చబద్ధం. ఇదంతా మనలోనే ఉంది. అది మనం ఊరికి ఏంటంటే బయట కొంచెం మన స్టేటస్ పెంచుకోవడానికి అమ్మాట చెప్తాం, కానీ ఐఎమ్ వెరీ బిజీ అని చెప్పాను. అదే అన్నీ వద్దాం. దట్స్ ద రీజన్ వై ఐ టెల్. చెప్పాను కదా, నేను డీజీగా ఉన్నప్పుడు ఐ సా ఎ లెటర్ ప్రత్యేకంగా 5 to 7 ఐఎమ్ అవైలబుల్. అప్పటికప్పుడు సొల్యూషన్ అయిపోతుంది. రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నాకు కబురు పెట్టారు, నీ దగ్గర కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు సాంబశివరావు, డిఎస్పీస్ ఒక 60-70 మంది వెయిటింగ్లో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ పోస్టింగ్స్ తప్పితే మిగిలినవన్నీ నువ్వే చేసేసుకో అని చెప్పాను. శరత్ చంద్ర గారు నాకు, సతీష్ చంద్ర గారు నాకు సిఎస్గా ఉండేవారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు సీఎంకి. అంటే పిలిచాను, అందరం కూర్చోబెట్టాను, పెద్ద హాల్ ఉంది, ఎవరికి కావాలో ఏంటి అని కరెక్ట్గా ½ అవర్లో 60 పోస్టింగ్స్ ఇచ్చాం. సొల్యూషన్ ఎందుకు నాకేం ఇప్పుడు హాయిగా చక్కకపోయి ఎవరన్నా క్లాష్ వచ్చిందనుకోండి, సీనియర్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చావా, జూనియర్ కాబట్టి నువ్వు కొంత వెయిట్ చేయని చెప్పి సీనియారిటీ కొంత వాల్యూ ఇచ్చాము దాని. సో అవన్నీ కరెక్ట్గా మేము కట్టాము, డీజీపీ ఆఫీస్ కట్టాము, 10 నెలల్లో కట్టాము. అవును, 10 నెలల్లో కట్టాము. గవర్నమెంట్ ఎక్కడ పైసా తీసుకోవాలి, మా దగ్గర ఉన్న డబ్బులతోనే కట్టాం. సో బిజీ అనేటువంటిది చాలా టైం పడుతుంది, చాలా కష్టం, అన్నీ కరెక్ట్ కాదు. హిపోక్రసీ అనే పదం చాలా పెద్ద పదం, ఐ డోంట్ వాంట్ యూస్. చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ జస్ట్ బేసికలీ ఏ కన్వీనియంట్ ఎక్స్క్యూజ్. అది తప్పించుకోవడానికి. నన్ను సేమ్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో టీచర్స్ని అడ్రస్ చేస్తుంటే ఇదే చెప్పాను, బిజీ అనేటువంటి పదం ఇఫ్ యూ పర్మిట్ మీ ఇట్ ఈస్ ఎ క్రైమ్ అని చెప్పాను. ఎస్కేపిస్ట్ ధోరణి అంటారు. ఐ డోంట్ వాంట్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్. మీరు అన్నారు సార్, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కూడా ఎప్పుడు నుంచో చాలా కాలం నుంచి మనం వింటున్నాం. వాళ్ళు యాక్చువల్ ఏంటి సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటి సార్? అలా కాదు, బేసికలీ ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మహేందర్ రెడ్డి గారి టైం నుంచి కూడా బాగా ప్రమోట్ చేశారు. అంటే బేసికలీ హెల్పింగ్ నేచర్ అన్నట్లుగా, అంటే ఇప్పుడు హ్యుమానిటీ అండ్ కన్సిడరేషన్తో ఒరే తురే అనకుండా రండి అని చెప్పాను. కొంచెం మంచి ఎన్విరాన్మెంట్, కూర్చోబెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, ఏదో వచ్చి రాయటం, వాళ్ళకి వీలైతే కొంచెం కౌన్సిలింగ్ చేయడం, దట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే నా డ్యూటీ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడమే అని కాకుండా సమ్ లిటిల్ ఎక్స్ట్రా మైల్ కన్సర్న్. ఎస్, అంటే పోలీసు అనగానే కొడతారని, పోలీసులు అలాంటి అదే ఎక్కువ, ఆ నోషన్ ఎక్కువ ఉంటుంది కదా పబ్లిక్ ఎక్కడైనా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరు చిన్న అబ్బాయి తప్పు చేశాడు, వాడు చేసిన తప్పుకి పెద్దవాడు చేసిన తప్పుకి ఒక రకంగా ట్రీట్ చేస్తే అది పోలీస్ అవుతుంది. చిన్నవాడిని పిలిచి వరే చేయకూడదురా బాబు అని కౌన్సిలింగ్ ఇస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన మల్కాజ్గిరి కమిషనర్, నైట్ షీ వాజ్ మీన్ దేర్ సమ్ స్మాల్ యాక్ట్,
అండ్ తప్పు చేసిన వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది అమ్మాయి. కౌన్సిలింగ్ అది ఎప్పటి నుంచో ఉంది, పిలిచి కౌన్సిలింగ్ చేస్తుంటారు. బట్ అది పార్ట్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, రిఫార్మ్స్ అనేది ఎక్కడ మొదలవ్వాలంటే ఎక్కడో కాదు, పోలీస్ స్టేషన్ నుంచే మొదలవ్వాలి అన్నారు మీరు. అయితే ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో జరిగింది కదా ఆ లాకప్ డెత్. ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇంత ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ అంటున్నారు, ఇంత వ్యవస్థ మధ్య ఆల్మోస్ట్ క్యాపిటల్ విజయవాడ, ఇటువంటి వాతావరణంలో కూడా లాకప్ డెత్ అన్న మాట విని కూడా మనం చాలా ఏళ్ళైంది, ఈ మధ్యకాలం వినపడలేదు. అప్పుడప్పుడు వినిపించేవి నక్సల్స్ ఇష్యూప్పుడు కానీ ఎప్పుడైనా క్రిమినల్స్ ఇష్యూలో కానీ. దీన్ని ఎలా చూడాలి, ఈ పరిణామాన్ని, తప్పు ఎవరిని పట్టాలి? ఆ కేసు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సిట్ పరిశోధన చేస్తుంది కాబట్టి ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ దేర్, వాట్ ఎవర్ దే డూ దిస్ థింగ్, బట్ ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. దాని మీద నేను ఎక్కువ వివరణ ఇవ్వదలుచుకోలేదు. అంటే అది ఎగ్జాంపుల్గా అంటలేదు సార్, అంటే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం ఏం నేర్చుకోవాలి, తప్పు మనం అంటే బేసికలీ ఒకటండి, సొసైటీలో ఎప్పుడు కూడా చట్టానికి అతీతంగా జరిగేటువంటి తక్కువ. మరి సైబర్ క్రైమే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒక 100 సార్లు చేశాడు అనుకోండి, ఎవరన్నా 100 సార్లు నేను అరెస్ట్ చేశాను అనుకోండి, రేపు పొద్దున వాడు బయటకు వస్తే యూ హ్యావ్ టు గో అండ్ రిప్రజెంట్ టు ద చీఫ్ మినిస్టర్ పొలిటికల్, సార్ ఇది అయితే మేము చేయలేము, ఇట్లా మా వల్ల కాదు. ఇప్పుడు డ్రగ్ మెనేస్ ఉంది, ఇలానే ఇదే హాల్లో ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ చేశారు నన్ను. ఇదే డ్రగ్ విషయం మీరు సింగపూర్లో మాట్లాడగలరా, డ్రగ్స్ గురించి సింగపూర్లో మాట్లాడగలరా? నేను వర్క్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ, మీరు సింగపూర్లో డ్రగ్స్ విషయం మాట్లాడగలరా మీరు? మాట్లాడలేము. రాత్రి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు. నేను అనేది ఏంటంటే చట్టానికి అతీతం ఏది కాదు అని అంటే, అక్కడ చట్టం కఠినంగా ఉంది కాబట్టి వాడు ఎవడు చేయడు. ఇక్కడ చట్టం సులువుగా ఉంది కాబట్టి ఏముంది, 2 రోజులు జైలుకి పోయిస్తాం, 3వ రోజు బెయిల్ వస్తుంది, మళ్ళా డ్రగ్స్ తీసుకుంటాను. చట్టాల్లో లోపాలు ఉన్నాయంటారు. అయితే లోపాలు అన్ను నేను కఠినం చేయాలి అంటున్నా. ఇప్పుడు లోపాలంటే మనల్ని పెద్ద తప్పు పడతారు, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు కంటిన్యూ 22,000 కోట్లు ఏంటండి సంవత్సరానికి? అదే వాడు ఇప్పుడు అందుకని రాశారు, చాలా బాగా రాశారు. మిగిలిన కంట్రీస్తో కూడా కోఆర్డినేషన్ పెట్టుకోండి, అక్కడ సెంటర్స్లో అదే చేయండి అని చెప్పి. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు నాకు మొన్న ఎవరో చెప్పారు, ర్యాపిడోలో డ్రగ్ తెచ్చుకోవచ్చట ఇంటికి, ర్యాపిడోలో డ్రగ్ తెచ్చుకోవచ్చట. దాని అర్థం ఏంటండి? అంటే మన నిఘా ఫెయిల్ అయినట్ట. మనం నిఘా అని కాదు అసలు. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తాను, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ మే నాట్ బి లైక్ బై మై ఓన్ కొలీగ్స్. మై ఓన్ కొలీగ్స్ మే నాట్ లైక్ వాట్ ఐఎమ్ సెయింగ్. ద పాయింట్ ఈస్, మీకు ఈ ఎండ్ కనిపెట్టలేకపోతే ఇంట్రాగేషన్ ఏంటండి అది? అవును, అది అక్కడే కదా ఉంటుంది అంతా. కాకపోతే నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇది పెద్ద నెట్వర్క్, బెంగళూరు, చెన్నై, చండీగఢ్ అది ఇదని నెట్వర్క్ అని చెప్తారు. బట్ నెట్వర్క్ బ్రేక్ చేయలేమా? అంత కెపాసిటీ లేదా పోలీస్కి? అంటే తెలిసే మౌనం ఉన్నారంట. నో తెలిసి కాదు, మౌనం కాదు. అక్కడ తెలిసి మౌనం కాదు అది. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఓకే, తెలిసి మౌనం కాదు, దూరం వెళ్ళట్లా అంతే. దూరం వెళ్ళట్లా, ఎక్కడికక్కడ. అంటే ఐఎమ్ వెరీ సారీ దిస్ అగైన్, మా కొలీగ్స్ మనం అంటామని బాధ ఉంది కదా నాకు. ఎలా వెళ్ళాలండి? ఈ నెట్వర్క్ లేకుండా ఎలా ఉంటుందండి మీకు? అవును, నెట్వర్క్ లేకుండా డ్రగ్ మేనేజ్ నడుస్తుందా? అవును, పెద్ద నెట్వర్క్ కదా అది, పండించేవాడి దగ్గర నుంచి. అవును, మొన్ననే డీజీ గారు అన్నారు కదా, తెలంగాణ డీజీ గారు అన్నారు, నక్సలైట్స్ ఉన్నప్పుడే కొంచెం భయపడి ఎవరు పెంచేవాడు కాదు. అవును, ఇప్పుడు ఇష్టం వచ్చిన పెంచుతున్నారండి. పెంచుతుంటే మనకు వేరువితాలు లేదా మనకి? అవును, ఈ గంజాయి పట్టుకున్నారు, ఇంత స్ట్రిక్ట్గా ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఈ నడుస్తూ ఉంది. రేవు పార్టీలని వీటిలో బాగా కంట్రోల్ చేస్తున్నారు, పోలీసు బాగా కంట్రోల్ చేస్తున్నారు. నా వర్రీ ఏంటంటే ది స్ప్రెడ్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ డ్రగ్స్. అది 140 కోట్ల మందిలో ఎన్ని 100 కోట్ల మంది అలవాటు పడ్డారో ఇప్పుడు తెలియదు. పిల్లలు, స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. చాలా పెద్ద కుటుంబాల్లో, చాలా కుటుంబాలు సెలబ్రిటీ అనుకోవచ్చు, పెద్ద కుటుంబాల్లో పిల్లలు ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు ఆ డ్రగ్ వాళ్ళ దగ్గర నుంచి దాన్ని బయటకు తీయడానికి ఇబ్బంది పడి బయటకు చెప్పుకోలేక పడుతున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఎవరైనా చెప్పుకోలేరు వాళ్ళ అబ్బాయి దీనికి ఎడిక్ట్ అయ్యాడు. కరెక్ట్ జరుగుతున్నది. సో డ్రగ్స్ని మనం వీ కెన్ కంట్రోల్ ఇట్ ఎనీ డే. నక్సలిజమే కంట్రోల్ చేసినప్పుడు డ్రగ్స్ అని చెప్పడం అంటే ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇది పెరగాలంట. చాలా ఎంత దూరం వెళ్ళిపోవాలంటే అసలు వాడికి అర్థం కాకూడదు అవతల వాడికి. ఎస్, మీరే చిన్న షాప్ పెట్టారనుకోండి, ఎక్కడో
నేను డ్రగ్ పెడలర్ అనుకోండి, నేను మీ షాప్లో తీసుకొచ్చిస్తా, ఎస్, మీరు కాదు అమ్మేది, అవును, ఇంకొక ఆయన వచ్చి తీసుకుపోతాడు. మిమ్మల్ని కూడా ఎందుకు ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్? ఎస్, బేసిక్ కదా, చేయాలి కదా. అవును, అంటే ఇది నేను చిన్నది చెప్పడం, ఇది ఇప్పుడు అంటే 8 years తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే కొంచెం ఉంటుంది కానీ, బట్ విత్ సమ్ కన్సర్న్ ఐఎమ్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, విత్ సమ్ కన్సర్న్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎండ్ టు ఎండ్ బ్రేక్ చేయాలి మీరు. ఎండ్ టు ఎండ్ బ్రేక్ చేస్తేనే ఇదవుతుంది. సార్ ఇప్పుడు విజయవాడ లాకప్ డెత్ ఆ కేసుని అంటలేదు నేను, దాని నుంచి పర్టికులర్గా దాని మీద కామెంట్ చేయమని చెప్పి నడుస్తుంది దర్యాప్తు, అది నడుస్తూనే ఉంటాయి ఇటువంటి కామన్. బట్ మనం ఏం నేర్చుకోవాలి గుణపాఠాలు? ఇది ఆల్వేస్ ఒకటండి, నేను మొదటి నుంచి మీకు ఇందాక కూడా చెప్పాను, మీకు వర్క్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లా. ఆ చట్టం నిర్ణయించిన చట్టంలోనే చేయండి, చట్టం నిర్ణయించిన చట్టంలోనే చేయండి. తెలుగు కరెక్ట్ మాట్లాడారు, కరెక్టేనా? చట్టం ఒకటి ఉంది, దానికి ఒక చట్టం ఉంది, దాని లోబడే చేయండి. అది ఆల్వేస్ దెర్ ఈస్ సమ్ స్కిప్, అబైడ్ బై అంటారు కదా, ఆల్వేస్ దెర్ ఈస్ సమ్ ఒక 10% అటు ఇటు ఉంటుంది ఒక్కోసారి అంటారు. సుప్రీంకోర్టే చెప్పింది సెల్ఫ్ డిఫెన్స్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ గోల్డెన్ స్కేల్స్ అని చెప్పింది. అవును, ఇప్పుడు మీరు నన్ను కొట్టారనుకోండి దెబ్బ, నేను అంతే ఈక్వల్ కొట్టాలని ఎక్కడ లేదు, అవును, సుప్రీంకోర్టే చెప్పింది. ఓకే, సో అది నక్సలైట్స్ కంట్రోల్లోనూ ఎక్కడో వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మేము అలానే ఫైర్ చేయాలని కాకుండా వాట్ ఎవర్ ఇట్. ఇక్కడ కూడా ఏంటంటే డోంట్ గో బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది లా, ఫస్ట్ పాయింట్. వాడు ఎన్ని తప్పులు చేసి, ఇప్పుడు 20 కేసులు ఉండొచ్చు, 23 కేసులు ఉండొచ్చు, 40 కేసులు, ఎన్ని కేసులైనా ఉండొచ్చు. యూ షుడ్ నాట్ గో బియాండ్. మా అయితే ఏం చేస్తారు, పీటీ వారెంట్స్ ఏదో ఉన్నాయని చెప్పారు, ఏం చేస్తారు, తీసుకుపోయి కోర్టుకు పెట్టి, సార్ అటెండ్ కావట్లేదు మీరు, ఈసారి బెయిల్ ఇవ్వబాకండి అని చెప్పని త్రూ లాయర్ ద్వారా మీ అడ్వకేట్ మీ ప్లీడర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్. ఇఫ్ కోర్ట్స్ కూడా డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో సెన్సిటివ్ టు మోస్ట్ ఆఫ్ దిస్ థింగ్స్. ఏమవుతున్నాయి మామూలు ఎవరినైనా కానీ, ఎవరిని పట్టుకున్నా అది ఏ ఎఫెన్స్ అయినా ఏదైనా 24 గంటల్లోపు కోర్టుకి మ్యాక్సిమం 24 గంటల్లోపు సబ్మిట్ చేయమంటారు కదా, అది రూల్ కదా యాక్చువల్గా. ఎస్, అంతే కదా సార్? ఎస్, మ్యాక్సిమం 24 గంటలు, కరెక్ట్, మ్యాక్సిమం అది. ఎస్, అది 24 గంటల దాకా టైం ఉంచుకోమని కదా, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ మ్యాక్సిమం టైం. దట్ ఈస్ మ్యాక్సిమం. సార్ ఇప్పుడు 3rd డిగ్రీ అనే పదం కూడా పోలీసింగ్లో మనం బాగా వినపడే మాట. అది బ్రిటిష్ టైం కాలం నుంచి ఉందంటారు ఆ 3rd డిగ్రీ అనేది. ఈ 3rd డిగ్రీ అనేది దాన్ని ఎలా చూడాలి? అది ఇంకా 3rd డిగ్రీ అవలంబించే పరిస్థితులు మన స్టేషన్లో ఉన్నాయంటే మనం ఎక్కడున్నాము, ఎలా చూడాలి సార్? అంటే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్లో 3rd డిగ్రీ వాడాలన్నా లేదా అన్న దాని దగ్గర పక్కన పెడితే, ఒక నేరం ఎలా జరిగింది, నేరస్తుడు చేశాడా లేదా. ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ అండి? క్రైమ్కి క్రిమినల్కి కనెక్ట్ చేయడమే ఇన్వెస్టిగేషన్, అంతే కదా. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా మాకు ఒక గురుగారు ఉండేవాడు డిపార్ట్మెంట్లో, కోటేశ్వరరావు గారు అని చెప్పారు, చిత్తూరు కోటేశ్వరరావు గారని చనిపోయారు. వారు చెప్పేవాడు, సాంబు ఇన్వెస్టిగేషన్ అంటే ఏమీ లేదు, పాస్ట్ కండక్ట్, యాక్చువల్ కండక్ట్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్, దట్స్ ఆల్. ఆ మూడింటి కలపటమే. నేరం జరగకముందు ఏం చేశాడు, నేరం జరుగుతున్నప్పుడు ఏం చేశాడు, జరిగిన తర్వాత ఏమేమి చర్యలు తీసుకున్నాడు, దట్స్ ఈ మూడు పెట్టి కోర్టు ముందు పెట్టాడు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నేరస్తుడు ఒప్పుకోడు, ఒక్కొక్కసారి నేరస్తుడు ఒప్పుకోడు. ఒప్పించాలి వాడిని, ఒప్పించాలి అని అంటే అయ్యా అమ్మా నాన్న అంటే ఎవరు చెప్పరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నో బడీ విల్ టెల్. మీరు మంచినీళ్ళు ఇచ్చి హల్వా పెట్టి చెప్పరా అంటే చెప్పిన రోజులు కాదు. ఒక్కసారి నాకు జరిగింది, అలా హల్వా పెడితే అని చెప్పారు వాళ్ళు నాకు. అది డిఫరెన్స్ కేసు అది. బట్ అందరూ మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు. ఎగ్జాక్ట్లీ చిన్న జీఆర్ స్వామి గారి విగ్రహాలు దొంగతనం చేశారు, పూజా విగ్రహాలు. మాకు ఎక్కడ 22 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, దొరకట్లేదు. అక్కడ స్టోర్పురంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, తాడిపల్లిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మంచి పలావు భోజనం అన్నీ పెట్టి అడిగితే ఇదేం సార్ వాళ్ళు చేశారని చెప్పారు. అది కూడా వర్కౌట్ అయ్యింది. అంటే డిపెండ్స్ ఆన్ ది సైకాలజీ. అంటే ఎగ్జాక్ట్లీ ఇలా ఇప్పుడు నేను సిపిగా ఉన్నప్పుడు 2007-10 మధ్యలో అంత సీనియర్ ఆఫీసర్గా ఉండి తానా మర్డర్ కేసు అని ఒకటి జరిగింది పరవాడ పోలీస్ స్టేషన్లో. తానా మర్డర్ కేసు ఎవ్రీడే 3:30 వరకు ఉండేవాడిని పోలీస్ స్టేషన్లో, మార్నింగ్ 3:30 వరకు ఉండేవాడిని.
సమ్హౌ ఇట్ గాట్ డిటెక్టెడ్ లక్కీగా 4-5 days. వాడు ఎలా అంటే ఇట్ వాజ్ బిట్ బిట్వీన్ అస్. బిట్ అంటే నువ్వు తెలియగలవాడో నేను తెలియగలవాడినా. నేరస్తుడు మమ్మల్ని క్వశ్చన్ వేసేవాడు, చేస్తాడన్నట్టు. నేరస్తుడు మమ్మల్ని వేసేవాడు క్వశ్చన్. సార్ నా సెల్ ఫోను డేటా అంతా చూసుకుంటున్నారు కదా మీరు, మరి నేను ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేను అమ్మాయితో మాట్లాడలేదు కదా క్వశ్చన్ వేస్తున్నాడు. మాకు నిజంగా కూడా ఓకే వాడు చెప్పింది చూద్దామని చెప్పి మరుసటి నాడు నా దగ్గర ఉన్న ఒక ఇన్స్పెక్టర్ ఆనందరెడ్డి గారు అని, అతను సార్ ఆ అమ్మాయికి ఆ రోజు ఫోన్ వచ్చిన మాట వాస్తవమే కానీ సెల్ ఫోన్ నుంచి రాలేదు సార్ అన్నాడు. మరి ఎక్కడి నుంచి పోయిందా అంటే ఏదో ల్యాండ్ లైన్ నుంచి నెంబర్ పోయింది సార్ అన్నాడు. ఆ ల్యాండ్ లైన్ ఎక్కడుందో చూడండి అంటే ఎగ్జాక్ట్గా నేరస్తుడి ఇంటి పక్కన ఉంది. పీసీఓ అవును, పబ్లిక్ కాల్ ఆఫీస్. సో దాన్ని బట్టి కన్ఫర్మ్ చేస్తే అలా అయిపోయాడు. సో వన్ ఈజ్ ఇంటలెక్చువల్ క్వశ్చనింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ తీసుకోండి, లేదు హైయర్ ఆర్డర్ ఐబీ లాంటిది ఈడీ లాంటిది తీసుకోండి, వాళ్ళేం కొట్టరు. ఐ డోంట్ థింక్ దే యూజ్ ఎనీ థర్డ్ డిగ్రీ. దే హ్యావ్ డిఫరెంట్ మెథడ్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే షార్ట్ కట్ విచ్ ఈస్ థర్డ్ డిగ్రీ అనేటువంటి షార్ట్ కట్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ దీస్ డేస్. అది థర్డ్ డిగ్రీ లీగల్ కాదు కదా అది. నో వే, ఇట్స్ నాట్ లీగల్. నో, ఇట్స్ నాట్ లీగల్. అది బ్రిటిష్ కాలంలో ఉంది. అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు దాన్నే మనల్ని ఫాలో అవుతున్నారు అంటారు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ తర్వాత సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిన వాతావరణంలో హ్యూమన్ రైట్స్ కూడా సరే. ఇప్పుడు స్టూడెంట్ని టీచర్ కొట్టినా మనం ఇప్పుడు యాక్సెప్టింగ్ ఆ కాలంకి వచ్చేసాము. అది తప్ప రైట్ అనేది ఇది డిబేటబుల్. బట్ చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ అసలు మనుషుల్ని కొట్టే రైట్ మనకు లేదు. హ్యూమన్ రైట్స్ కూడా కమిషన్ కూడా ఉంది. సో వీటన్నిటి మధ్య మీకు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషను పట్టుకోవడంలో మీకు ఛాలెంజెస్ కదా పోలీస్కి? నో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి అవుట్ స్టాండింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మామూలు ఆఫీసర్స్ కాదు. మీరు నేనేదో ఐపీఎస్ నాకు ఒక్కడికి తెలివి ఉంది, ఈయన కానిస్టేబుల్ ఈయనకి లేదు అనుకోవడం పొరపాటు. కానిస్టేబుల్ ఏం చేస్తాడు, ఫీల్డ్ లెవెల్లో ఎక్కువగా తిరుగుతాడు. ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఎక్కువ ఆఫీసు, ఏసీ, అథారిటీ టైపులో ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఒక అవార్డు క్రియేట్ చేశాను, ఏబిసిడి అవార్డు అని చెప్పాను. అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అని చెప్పాను. దానికి ఫస్ట్ ప్రైజ్ 1 lakh, సెకండ్ ప్రైజ్ 60,000, థర్డ్ చాలా పెద్ద అమౌంట్. మీరు నమ్మరు, ఇప్పటికీ ఇస్తున్నారు ఏబిసిడి అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అది మీరు ఇన్స్టిట్యూట్ చేసింది కదా? నేను ఇన్స్టిట్యూట్ చేస్తాను ఏబిసిడి అవార్డు. తిరుపతిలో తిరుమలలో ఒక అమ్మాయి చిన్న బాబుని కిడ్నాప్ చేసుకుపోతే తల్లి పాపం భయంకరంగా ఏడుస్తుంది. మా కానిస్టేబుల్స్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చేసి, సార్ ఈ అమ్మాయి బెంగళూరు వెళ్ళే బస్ స్టేషన్ దగ్గర, బస్ కౌంటర్ దగ్గర, రిజర్వేషన్ దగ్గర టికెట్ తీసుకుంటా సీసీటీవీలో కనపడింది సార్. పోయి చూడండి. ఆ అమ్మాయి ఫిలప్ చేసిన ఫామ్స్ చూసారు. ఆ అమ్మాయి చేసిన ఫిలప్ చూస్తే లక్కీగా బెంగళూరు టికెట్కి ఒక నెంబర్, ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ కొడితే ఆ అమ్మాయి కోట్ల. ఆ కానిస్టేబుల్స్ ఏం చేశారు, సార్ ఒక చిన్న అవకాశం ఇస్తే అన్నారు, చెప్పండి మీరు చేయండి అన్నారు. ఫోన్ నెంబర్ తప్పు రాయడం అంత ఈజీ కాదు సార్, లాస్ట్ 2 digits మార్చి చూస్తాను, 2 digits మార్చి చూస్తానని చెప్పని 00 నుంచి 99 వరకు కొట్టడం మొదలుపెట్టు. నెంబర్ దొరికింది. షీ వాస్ కాట్ ఇన్ బెంగళూరు. ఎవరు చేశారు అది? కానిస్టేబుల్, మామూలు కానిస్టేబుల్స్. నేను ఎప్పుడైనా అలాంటి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికి చేతిపిస్తాను తెలుసా రివార్డు? మీకు ముఖ్యమంత్రి గారు చేతిపిస్తాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోవడం పెద్ద కష్టంగా వేరే అందుకనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడల్లా ఈ ఏబిసిడి అవార్డ్స్ ఆయన చేతిపించామండి. వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారు చేత. అంటే వాళ్ళకు ఉండే ఆ కామన్ సెన్స్ తర్వాత ఎవ్రీవన్ హ్యాస్ గాట్. అసలు అంటే మనం అనుకుంటాం మీరు ఒక్కళ్ళే ఇంటెలిజెంట్ అనుకుంటే అది ఓకే, కొంతవరకు నిజం. నేను ఒక్కడే ఇంటెలిజెంట్, కొంతవరకు మన ఇద్దరం కలిసి ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్, మీరు ఇండియన్ పోలీస్ మెడల్ తీసుకున్నారు, రాష్ట్రపతి మెడల్ కూడా మీరు తీసుకున్నారు కదా, అది ఎలా సాధించగలిగారు? ఆ నేపథ్యం చెప్పండి. అంటే బేసికలీ టు టెల్ యూ ద ట్రూత్, సర్వీస్ని బట్టి క్లీన్ రికార్డు ఉంటే ఇస్తారు అవి. బేసికలీ గుడ్ సర్వీస్ అండ్ క్లీన్ రికార్డ్. సో చాలామందికి వస్తాయి, కాకపోతే ఏంటంటే మాకు టైంకి వచ్చింది. అంటే 2000 ఒకసారి వచ్చింది, 2009లో విశాఖపట్నం కమిషనర్ ఉన్నప్పుడు కూడా వచ్చింది. క్లీన్ రికార్డు ఉండాలి. మోర్ ఓవర్ మేము జాయిన్ అయినప్పుడు మీకు తెలుసు కదా, నక్సలిజం ర్యాంక్మెంట్, అది ఉద్యోగం చేయడమే కష్టంగా అనిపించేది. ఆ విధంగా అంతరిక్ష సురక్ష మెడల్ అని ఇంకో ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఒకటి వచ్చింది. అలా
ఉంటాయి. బట్ దిస్ బేసికలీ మెడల్ టు రికగ్నైజ్ యువర్ మెరిటోరియస్ సర్వీస్, దట్స్ ఇట్. అంటే మన గుడ్ సర్వీస్ అంటే గుడ్ గవర్నెన్స్ లాగా గుడ్ సర్వీస్ అంటే మనం హౌ టు డిఫైన్ ఇట్. అంటే సి ఇందాక చెప్పాం కదా మీకు విత్ ఇన్ ద లా పనిచేయటం ఒకటి. ఇప్పుడు సొసైటీ ఏం గమ్ము కూర్చోదు కదా, సొసైటీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎలిమెంట్స్, ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. హౌ టు సాల్వ్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో వేల మంది రైతులు కరెంటు చాలట్లేదని చెప్పి వరి తీసుకొని వచ్చి రోడ్డు మీద కూర్చున్నవాడు. నువ్వు రోడ్డు మీద కూర్చున్నావు, నువ్వు ట్రాఫిక్ జామ్ చేస్తున్నావు అని చెప్పని మేము లాఠీ చార్జ్ చేస్తే అది ఒక మార్గం. రెండో మార్గం వాళ్ళ దగ్గరికి పోయి అంతసేపు పోతుందా కరెంటు, నిజమా ఇంత 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 దారుణంగా ఉందా పరిస్థితి అని చెప్పని సింపతైజ్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరు చెప్పేది బాగానే ఉంది కానీ మనం కలెక్టర్ గారి దగ్గర పోదాం, ఇక్కడ కూర్చున్న మీకు ఏం ప్రయోజనం లేదు, నేను తీసుకుపోతానని చెప్పాను. దిస్ ఇస్ రెండో మెథడ్. సో ఆ విధంగా గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటంటే బేసికల్గా మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్. వాడు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు చెప్పండి? అంటే పబ్లిక్ సర్వెంట్ కదా, పబ్లిక్ సర్వెంట్ కదా, దాంట్లోనే ఉంది, మీరు చెప్పిన పేరులోనే ఉంది పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి. ఎస్, సివిల్ సర్వెంట్ అంటే సివిల్ సర్వెంట్. సర్వెంట్ ఫర్ ది ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ సర్వీస్ పీపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ సర్వీస్ ఆ వర్డ్ తీసేయాలి. ఎస్ సార్, ఇంకొకటి మీరు అన్నారు మెడల్స్ తీసుకున్నారు, తర్వాత రిఫార్మ్స్ గురించి చెప్పారు. అలాగే కానిస్టేబుల్ అనేవాళ్ళు ఏదో ఐఏపీఎస్ ఆఫీసర్లు ఏదో గోల్డ్ మెడలిస్టులు అలే కాదు, వాళ్ళలో కూడా చాలా తెలివితేటలు మనం ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి వాళ్ళని. అలాగే మనం డెఫినెట్గా వాళ్ళని మనం గౌరవించాలి, ప్రోత్సహించాలి అని చెప్పారు. అయితే పోలీస్ అనగానే అవినీతి అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే అవినీతి మచ్చ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువ ఉండేది. అయితే ఒకప్పుడేమో ఈ చిన్న 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 లెవెల్స్లోనే ఎక్కువ వినపడేది. ఇప్పుడు ఐపీఎస్ లెవెల్లో వినపడుతోంది, వాళ్ళు కూడా రాజకీయ నాయకులతో పోటీ పడి అవినీతి చేస్తున్నారని. ఇది కూడా బాగా బలంగా ఈ మధ్య కాలంలో కొన్నాళ్ళ నుంచి ఎక్కువగా వినపడుతున్నమాట. దీనికి మూలం ఏంటంటారు? దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? చాలామంది ఆనెస్ట్గా సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ అంటే నేనేదో పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నాను కాదు, కంపేర్డ్ టు మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి కొంచెం తక్కువే. లెట్ మీ టెల్ యూ, యూ మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్, బట్ తక్కువ. నెంబర్ 1. నెంబర్ 2 ఉంటాయి కొన్ని చోట్ల మీకు అట్రాక్షన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది చేసి పెట్టండి సార్, ఇది మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి రకాల వస్తాయి, ఆప్షన్స్ వస్తాయి. సో నేను చెప్పాను అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఆనెస్ట్ ఆఫీసర్, he says no, get lost, I don't want. అంటే మంత్లీస్ అని మామూళ్ళు అనే మాట కూడా సరదా వినపడుతుంది. ఎగ్జాక్ట్లీ దట్ ది సేమ్ టైం జనరలైజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆనెస్ట్గా పనిచేసే ఆఫీసర్స్ ఇన్సల్ట్ చేసినట్టు. అంటే వాళ్ళ మోరల్ ఇది కదా. ఎస్, వాళ్ళ మోరల్లో వర్క్ చేసేవాళ్ళు. తీసుకునే ఆఫీసరు మీలాగానే నేను కూడా చెప్పి ఈజ్ డిస్ఆనెస్ట్. తీసుకునేటువంటి వాడు సర్వీస్ హ్యాపీగా ఆనెస్ట్గా చేస్తున్నాడు. వీఆర్ విత్ ఆనెస్ట్ ఆఫీసర్స్, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ అవినీతి అనేది మనిషి పుట్టినప్పటి నుంచి ఉంటుంది, మంచి అది క్యారెక్టర్లో భాగమే కదా సార్. అదంతా కూడా అన్ని యుగాల్లో ఉంటుంది. యుగాల్లో మనం బిలీవ్ ఇన్ యుగాస్. సో అయితే ఏంటంటే ఈ చిన్న లెవెల్ వరకు ఉండేది ఇప్పుడు ఐపీఎస్ లెవెల్ కూడా వెళ్తుందనేదే ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుకునే టాపిక్. అయితే అందరూ కాదు, మీరు అన్నట్టుగా కొంతమంది ఉంటారు. బట్ అక్కడ మన క్యారెక్టర్ బిల్డింగ్ ఇది ఇంపార్టెంట్ కదా. ఈక్వల్లీ క్యారెక్టర్ బిల్డింగ్, ఒకవేళ మీరు నిజంగా అంత డిసానెస్ట్గా ఉంటే యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కొంతమంది విషయాలు. ఐ డోంట్ వాంట్ టు నేమ్. వీఆర్ సేయింగ్ దట్. తర్వాత కొత్తగా యూత్ సివిల్ సర్వీసెస్లోకి రావడానికి మీరు స్వాగతిస్తారా? యా, డెఫినెట్లీ, బికాస్ ఈవెన్ టుడే ఇట్స్ ఎ గుడ్ సర్వీస్ విత్ లాట్ ఆఫ్ అథారిటీ to do service. There's a lot of authority to do service. Excellent service to extend services to the common man, especially common man. Yes. అయితే ఐఐటి ఐఎం దాన్ని చదువుకొని వచ్చిన వాళ్ళకి పెద్ద ప్యాకేజెస్లో బయట ఆఫర్స్ ఉన్న నేపథ్యంలో సివిల్ సర్వీసెస్లో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న కంపారిటివ్గా వాళ్ళకి రెమ్యునరేషన్ ఫైనాన్షియల్గా ఎకనామికల్గా చూస్తే తక్కువ. ఇవన్నీ రివైవ్ చేయాలంటారు? అవసరం లేదు యాక్చువల్గా. కారణం చెప్తాను. గవర్నమెంట్ ఈజ్ రన్ నాట్ ఫర్ ప్రాఫిట్, వేరేజ్ కార్పొరేట్ ఈజ్ రన్ ఫర్ ఎ ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఎంత ఇస్తాడు అది ఆయన. ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు కదా, ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. సో ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఈ సర్వీస్లో ఉన్నన్ని ప్రోటోకాల్ ప్రివిలేజెస్ అనండి, అథారిటీ అనండి, మీకు అక్కడ రాదు.
బట్ కంఫర్టబుల్ లివింగ్ ఇట్ ఇస్ సఫిషియెంట్. 100%. నాట్ ఓన్లీ కంఫర్టబుల్ లివింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు అందరికీ మేము సర్వీస్లో ఉండగా రామచంద్రారెడ్డి గారు సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు, జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాకు అందరికి హౌస్ సైట్స్ ఇచ్చారు హైదరాబాద్ సిటీలో. సో హ్యాపీ వీఆర్ ఆల్ లివింగ్, మోస్ట్ ఆఫ్ us ఆర్ లివింగ్ దేర్. సో తక్కువకో ఏదో ఇచ్చారు అది. ప్రివిలేజెస్ అన్నీ ఎస్ బట్ ఇట్ ఇస్ ఫర్ ఒక సోషల్ కాజ్ కోసం చేసే అలాగే భావించాలి. ఇట్స్ అ ప్రెస్టేజ్, ఇట్స్ అథారిటీ అసోసియేటెడ్ విత్ యువర్ పోస్టింగ్. ఇప్పటి పోలీసులకి, యంగ్ ఆఫీసర్స్కి, ఇప్పుడు వ్యవస్థలకి, ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులకి మీరు ఇవ్వాలనుకున్న ఏదైనా సూచనలు ఏమైనా ఇస్తారా? అంటే ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లోనే వచ్చింది. ఇఫ్ యూ వాంట్ మీ సమ్ అప్, ఐ విల్ సింప్లీ 1 2 3 4 సింపుల్ సమ్ అప్ ఏంటంటే ఓకే, ఇట్స్ యు ఆర్ వెల్కమ్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. ఫస్ట్ గుడ్ దట్ యు మేడ్ గుడ్ ఎఫర్ట్స్, మీరు రాగలిగారు సర్వీస్లోకి. వచ్చిన తర్వాత బేసికలీ 30 సంవత్సరాలు బేస్డ్ ఆన్ వెన్ యూ ఎంటర్డ్ ద సర్వీస్ కాల పరిమితి ఉంటుంది మీకు. ఈ 30 ఇయర్స్లో కూడా ఏమి చేశారనేటువంటిది రిటైర్ అయిన తర్వాత మీరు గర్వంగా చెప్పుకునే పొజిషన్ ఉండాలి. కానీ మధ్యలోనే ఏదో ఒక ప్రాబ్లంలో చిక్కుకుపోయి బయటికి ఒక రిమార్క్తో రావటం, అలా ఉండేటప్పటికి ఏమవుతుందంటే సర్వీస్ యొక్క వాల్యూ పోవడమే కాకుండా ఇండివిజువల్గా కూడా మీరు పెద్దగా సఫర్ అవుతారు. సో మై సజెషన్, మై అడ్వైస్ టు ఆల్ ది యంగ్స్టర్స్ ఈస్ లిజన్ టు ఎవ్రీబడి, లిజన్ టు ద అపోజిషన్, లిజన్ టు ది పొలిటికల్ పార్టీ, వాట్ ఎవర్, బట్ డూ యాజ్ పర్ ది లా. అది ఒక 5% అటు ఇటు ఉండొచ్చు, దర్ ఇస్ నథింగ్ రాంగ్. అంతేగాని విజిబుల్గా నువ్వు తప్పు చేస్తున్నావని కనపడకూడదు, విజిబుల్గా నువ్వు అన్యాయం చేస్తున్నావని కూడా కనపడదు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు విజిబుల్గా అన్యాయం చేస్తే యు ఆర్ నాట్ డూయింగ్ సర్వీస్ నెంబర్ 1. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వస్తాడు, సే ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ వచ్చి వాడికి నువ్వు అవుట్ ఆఫ్ ద వే పోయి చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యి, ఎందుకంటే దట్ యూ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దట్. అంతేగాని ఎవరో అడిగారు కదా అని చెప్పి బయటికి పోయి దానివల్ల ఏమవుతుంది, 2 నష్టాలు. మీరు ఇఫ్ యూ గో అవుట్ సైడ్ ది లా బియాండ్ ఏ పాయింట్, కొంచెం అటు ఇటు మారటం అది వేరుస్తుంది. బియాండ్ ఏ పాయింట్ వెళ్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్కి బ్యాడ్ నేమ్, మీరు ఐ డోంట్ గ్యారంటీ దట్ యు ఆర్ సేఫ్, అంతే కదా. ఏదో ఒక రోజు అవును. సో ఇట్ ఈస్ బెటర్ అండ్ అట్ ది సేమ్ టైం కంట్రిబ్యూట్. 30 సంవత్సరాలు ఒక సర్వీస్ అనేటువంటిది ఒక పెద్ద ఆపర్చునిటీ మీకు, బిగ్ ఆపర్చునిటీ. యూజ్ దట్ ఆపర్చునిటీ టు గెయిన్ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టు ద సర్వీస్ ఆల్సో. మనకు పాత సామెత ఉంటుంది, రెండో పదం వాడలేను కానీ దొంగతనం ఏదో ఒక రోజు అది బయటపడుతుంది అంటారు కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.